17/8/2024 నుండి 16/9/2024 వరకు వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాజ్యస్థానంలో సింహరాశిలో స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన ఒకవైపు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కారణం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగము అనేక రకాల కార్యక్రమాల్లో స్వల్పమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ మార్పు మంచి కోసం ఏం చెప్పి గమనించగలగాలి. అంటే మన పెద్దవాళ్ళు చెప్తున్నాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు, నిద్ర అనేటువంటిది రావాలి అంటే ఫోన్ పక్కన పెట్టాలి అని చెప్తున్నట్టుగా సొంత వ్యవహారాల మీద, వృత్తి ఉద్యోగాల మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేయగలరో నష్టపోకుండా ఉంటారు. పక్క వారి యొక్క పనులపైన మీరు దృష్టి సాధించారా ఉండేది సమయం పోతుంది, ధనం పోతుంది, మానసిక అశాంతి, ఉద్యోగం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఈ పాత్రలో 12 రాసులు అచ్చువేయడం జరుగుతుంటుంది. అలాగే సింహరాశిలో రవి భగవానుడు స్వక్షేత్రకంగా ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా శబ్ద తరంగాలు సృష్టించడం వలన మానవుని యొక్క దేహంలో ఉన్న షట్చక్రాలు వికసింపచేయడం, మనోస్థైర్యం పెరగడం, అనుకుంటున్న అన్ని పనుల్లో ఆరోగ్యం మన సొంతమవడం, దుష్టగ్రహాలు దూరమవడం, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రయోగాలు దోషమవుతాయని చెప్పి గమనించాలి. కనుక ఈ పాత్రతో పాటు కాలభైరవ యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీ పేరుపైన ప్రత్యేకంగా కాలభైరవ స్వామి యొక్క హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంటుంది. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ యొక్క రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకార గ్రహ గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది.